ప్రైజ్ లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 31వ వచనం. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. కనుక ఉదయకాలంలో 1వ దినవృత్తాంతాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. యెహోవా ఏలుచుండి, యెహోవా రాజ్యం. కనుక భూలోకంలో మనం చూస్తే సాతాను రాజ్యంలో ఉన్నాం, అంధకార రాజ్యంలో ఉన్నాం, చీకటి రాజ్యంలో ఉన్నాం. లోకంలో అన్యాయము, అక్రమము అన్నీ విస్తరిస్తూ ఉన్నాయి, పాపము విస్తరిస్తూ ఉంది. అయినప్పటికీ కృప కలిగిన దేవుడు కనుక కృపను కూడా ఆయన విస్తరింపజేస్తూ ఉన్నాడు. కనుక త్వరగా యెహోవా రానై ఉన్నాడు. ఆయన వెళతాడు, రాజులకు రాజు. ఆయన రాజ్యము మరి త్వరలో రానై ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఈ ఎండ్ల పాలన కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మనం కూడా సిద్ధపడాలని. మరి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వస్తూ ఉంది. దాని కొరకై సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము వధువుగా ఉంది. వరుడిగా పెండ్లి కుమారుడు రానయ్యున్నాడు. కనుక ఈ దినాల కొరకై సిద్ధపడవలసినగా ఉన్నామని ఈ 16వ అధ్యాయములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడుకట్టు కట్టుకునండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రతి వచనంలో మనం చూస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అదే 37వ అధ్యాయం 1వ వచనము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. అదే 99వ అధ్యాయంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. అదే 96వ అధ్యాయము 10వ వచనం చూస్తే కీర్తనల గ్రంథము 96:10 వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. కనుక దేవుడు పరిపాలన చేయను. ఈ లోకరాజ్యం అంతరిస్తూ ఉంది, అంతరించిపోతూ ఉంది. దేవుని రాజ్యము త్వరలో రానై ఉంది. కనుక ప్రతి వచన భాగాల్లో కీర్తనలో మొదటి వచన జ్ఞాపకం చేసుకుంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, క్రొత్త రాజ్యము, క్రొత్త పరిపాలన, వేయాండ్ల పరిపాలన కొరకై మరి మనం సిద్ధపడవలసిన వారంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23 చూస్తే ఆకాశములు ఆనందిస్తూ ఉంటాయంట. ఆ రాజ్య పరిపాలనలో భూమి, ఆకాశములు, పర్వతాలు కూడా అన్నీ సంతోషిస్తూ ఉంటాయని. కీర్తన గ్రంథము 98వ అధ్యాయం 7వ వచనంలో సముద్రమును దాని సంపూర్ణతయు, సముద్రము దానిలో కలిగినదంతయు సంపూర్ణముగా ఘోషిస్తూ ఉంటుందంట. దేవుని రాకపడకు అవి చూస్తూ ఉన్నాయని మరి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ దినవృత్తాంతాల్లో కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కనుక దాని గురించి మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. భూలోకంలో అన్నీ జరుగుతూ వచ్చినాయి. భూలోకంలో ఆయన సూచనలు రాకడ కొరకై అన్నీ జరుగుతూ వచ్చాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రాకడ కొరకు ఎన్నో సూచనలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిష్యులైన వారికి ఆయన జ్ఞాపకం చేస్తూ నేనే క్రీస్తునని చెప్పి పలువురు చివరి దినాల్లో మోసపుచ్చటానికి వస్తూ ఉంటారు. తర్వాత యుద్ధాలను గూర్చి సమాచారం వింటూ ఉంటారు. కనుక కరువులు, భూకంపములు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు ఇవన్నీ కలుగుతాయి చివరి దినాల్లో. వేదనలు, ప్రకటన గ్రంథంలో అంటాడు, వేదనలు, కరువులు, శోధనలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి దేవుని రాకడ ముందు. అయినప్పటికీ మీరు భయపడిన అవసరం లేదు. ఈ సూచనలన్నీ జరిగిన తర్వాత
ఆయన రాకడ ఉంటుందని 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాతే అంతం వస్తుంది, ఆయన పరిపాలన ప్రారంభమవుతుంది. కనుక మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నామని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి సువార్తల్లో ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే 1 నుంచి 13 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు తమ డ్యూటీలలో సిద్ధులను సిద్ధపరచుకుంటా ఉన్నారు. 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. వారు వివాహం కొరకై, పెండ్లి కుమారుడు కొరకై సిద్ధపడుతూ ఉన్నారు. కనుక కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగతనానికి వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. అర్ధరాత్రి వస్తాడో, ఎక్కువజామున వస్తాడో, మరి రాత్రి వేళ వస్తాడో తెలియదు, ఏ సమయాన్న వస్తాడో తెలియదు. కనుక మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక బుద్ధి గలవారు సిద్ధుల్లో నూనె తీసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఆయనతో కూడా లోపలికి వెళ్ళి ఉన్నారు. బుద్ధి లేని వారు సిద్ధంగా లేరు, డ్యూటీలు లేవు, నూనెలు లేవు, సిద్ధంగా లేరు. కనుక వారు విడిచిపెట్టబడ్డారు. అయ్యా అయ్యా తలుపు తీయి అంటే అయ్యా తలుపు మరి మూయబడింది, అది ఇంకా తీయబడదు, మీరు సిద్ధంగా లేరు కనుక మీరు విడిచిపెట్టబడతారని జ్ఞాపకం చేస్తారు. కనుక బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏ విధంగా సిద్ధపడుతూ వచ్చారు, ఆ విధంగా చివరి దినాల్లో ఆత్మీయులంగా మనము దేవుని రాజ్యం కొరకే సిద్ధపడవలసిందిగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అదే 2వ భాగం 14వ వచనం చూస్తే, అదే అధ్యాయంలో మనం చూస్తే ఆ 2వ భాగంలో అక్కడ మరి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. భూలోకంలో తన సేవకులకి కొన్ని తలాంతులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, 5 సంపాదించారు. ఒకరికి 2 తలాంతులు ఇచ్చారు, ఆయన ఏమీ సంపాదించలేదు, భూమిలో దాచిపెట్టాడు. అయితే మంచి దాసుని గురించి ఆయన ఏమంటున్నాడంటే, మరి బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటే కనుక నిన్ను అనేక వాటి మీద నియమించదనని చెప్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుని అక్కడ మరెంతో త్వరగా ఉంది కనుక మనం సిద్ధపడి ఉంటే ప్రభువు మనను బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, భూలోకంలో సేవలు పరిచర్యలు భయభక్తులకి వెళ్ళి నమ్మకంగా జీవించావు కనుక నీకు మరి సిద్ధపరిచినది నీవు అనేక మీద నీవు మరి నియమింపబడతావని జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే 2వ దాసుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సోమరి అయిన చెడ్డదాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఇచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగించలేదు కనుక, పరిచర్య చేయలేదు కనుక, నువ్వు సిద్ధపడలేదు కనుక సోమరి అయిన చెడ్డదాసుడా, అదిగో నీకు పాతాళం ఉంది, చీకటి ఉంది, అందులోనికి నీవు త్రోయబడతావు. కనుక ఈ ఉపమానంలో కూడా మీరు సిద్ధపడాలి, ప్రభు రాకడంతో సమీపముగా ఉంది కనుక మీరు సిద్ధపడాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూస్తే అక్కడ కూడా మరి ఆయన జ్ఞాపకం చేస్తూ మరి కుడివైపున ఉన్నవారును ఎడమవైపు ఉన్నవారు కాపరి ఏం చేస్తూ ఉన్నారంటే, కొన్ని గొర్రెలను కుడివైపున, కొన్ని గొర్రెలను ఎడవైపున ఉంచుతూ ఉన్నాడు. కనుక కుడివైపున ఉన్నవారిని చూసి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మరి శపింపబడిన వారులారా, ఎడమవైపు ఉన్న వారిని శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపడిన నిత్యాగ్నిలోనికి పోడి. మీరు శపించబడిన వారు, మేకలు, ఎడమవైపున వారు గర్వంగా మీ జీవితంలో మీ ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చారు. అప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన గొర్రెలను చూసి కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీ దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన
ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకుని, కుడివైపున్న వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకునిడి. కనుక ఈ భాగాలన్నిటిలో మనం చూసేది ఏమిటంటే, మరి బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, బడా నమ్మకమైన మంచి దాసుడు, సోమరైన చెడ్డ దాసుడు. కనుక మూడవ భాగంలో మరి ఆయన గొర్రెలు, మేకలు, అటు ఇటు చూస్తే భూలోకంలో మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో, దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు కనుక, పెండ్లి కుమారుడు త్వరలో రానన్నాడు కనుక, 1000 ఏండ్ల పాలన సిద్ధపడుతుంది కనుక, మనం వధువుగా, సంఘముగా, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మనం అన్ని రకాలుగా సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. పెండ్లి కుమారుడు గొర్రెపిల్ల వివాహ సమయానికే ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఆ మధ్యాకాశమునికి వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే మరి మనం సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మరి మనము ఆత్మీయంగా దేవుని కొరకే సిద్ధపడి ఉంటే ఆయన మనల్ని మరి తీసుకుని వెళ్తాడని లేఖనాలు జ్ఞాపకం చేస్తాం. ఆఖరుగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దము, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగములు వరకు ఏలును. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము అవుతుందంట. ఇంకా లోకములో సాతానుడు, దుష్టుని రాజ్యం నశించిపోతూ ఉంటుంది. పరలోకములు, భూలోకములు, ఇహలోకములు అన్నీ ఆయనే పరిపాలన చేస్తాడని ప్రకటన గ్రంథంలో ఆయన రాకడను ఎంతో చక్కగా మరి యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం పూలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషిస్తూ ఉంటాం. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. సంఘము తను తాను సిద్ధపరచుకున్నాను. ప్రతి వ్యక్తి ఆ రాకుడికై సిద్ధపరచబడాలని సర్వాధికారి అయిన దేవుడు, ప్రభులకు ప్రభువుడు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఏలుచున్నాడు. ఆయన రాజ్య పరిపాలన త్వరలో రానయున్నదని ఉదయకాలం ఈ లేఖన భాగాల ద్వారా 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 31వ వచనం నుంచి దేవుడు చాలా స్పష్టంగా, విపులంగా మీరు సిద్ధపడండి అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ విధంగా భయం కలిగి ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడదాం గాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖనం నుంచి ప్రభువా, మీరు అక్కడ త్వరగా ఉందని, సూచనలన్నీ నెరవేర్చబడ్డాయని, ఇంకా ప్రభువా సూచనలన్నీ కూడా మరి అన్నీ ఇంచుమించుగా నెరవేర్చబడ్డాయి కనుక మీరు సిద్ధపడాలని, త్వరపడాలని, మీ శుద్ధుల్లో నూనె కలిగి ఉండాలని, బడా మంచివారుగా జీవించాలని భూలోకంలో హెచ్చరిస్తూ వచ్చారు. ఆ విధంగా ఎరిగిన వారమే ప్రభా, నీవు సర్వాధికారైన దేవుడు, పరలోకములో ఉండే దేవుడు. ఆ రాజ్యం కొరకే ప్రభా మేము సిద్ధపడటానికి ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, సహాయం చేయండి. ఉదయకాల సమయం ఈ లేఖన భాగాలు వింటున్న ప్రతి వారిని ఆయన వారి జీవితాల్లో నిన్ను ప్రభా రాజుగా గుర్తెరిగి, పెండ్లి కుమారుడిగా గుర్తెరిగి, త్వరలో రానాయున్నామని ప్రభా గుర్తెరిగి, దాని విషయమే ప్రభా సిద్ధపడటానికి ఈ దినమే ప్రభావాన్ని ఆత్మీయంగా పురికొల్పు విజయం దయచేసి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రియుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.